ప్రపంచంలో మొత్తం 32,000 రకాల సాలెపురుగులున్నాయి. కీటకాలలో అరేనా కోవకు చెందుతాయి. వీటిలో 3 విభాగాలున్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఈస్టర్న్ సీబోర్డ్లోకి ఆధునిక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. నమ్మలేకపోతున్నాను. ఈ 3 విభాగాల్లో ఉన్న వాటికి విభిన్న శక్తులుంటాయి. వాటి వల్ల ఆహార అన్వేషణలో ఏమాత్రం అలుపు ఉండదు. ఉదాహరణకి స్పెరాసిడే విభాగంలోని డెలీనా సాలీడుకి తన ఆహారాన్ని ఎగిరి పట్టుకునే శక్తి ఉంటుంది. స్కూల్ మ్యాగజైన్ కో ఫోటో. తరువాత ఇక్కడ గూడులెల్లే సాలెపురుగు ఫిలిస్టెరిడేకి చెందిన జెనిస్ కుకుకెనియా. గరాట ఆకారంలో చాలా చిక్కైన గూడును అల్లుతుంది. ఆ గూటి దారాల బలం వంతులు కట్టడానికి ఉపయోగించే శక్తివంతమైన తీగల బలానికి సమానం. వాడిని వదలరా. వదలకపోతే వాళ్ళ నాన్న మీ నాన్నని పనిలోంచి తీసేస్తాడు. వాళ్ళ నాన్న ఊరుకుంటాడేంటి, కేసు పెడతాడు. ఏయ్, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ ఎవరైనా అనవసరంగా మాట్లాడారంటే వాళ్ళను ఫెయిల్ చేస్తాను. ఈ గడ్డి సాలెపురుగు నాతో రండి. తన నరాల్లో ఉన్న శక్తినంతటినీ కూడదీసుకొని వేగమైన కదలికతో వేటాడగలుగుతుంది. అది ప్రమాదాన్ని ముందే పసిగట్టగలదని కొంతమంది పరిశోధకులు నమ్ముతున్నారు. అది తెలివిగల సాలీడు. కొన్ని పరిసరాలకు తగ్గట్టు వాటి రంగును మార్చుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇది వాటి రక్షణకు తగిన ఏర్పాటు. పీటర్, నీకెలా తెలిసింది దాని గురించి నాకు తెలుసుకోవాలందని? ఎవరికొండదు? దాదాపు 5 ఏళ్ల పాటు కష్టపడి కొలంబియా పరిశోధనా కేంద్రం వాళ్ళు పీటర్, వెళ్ళి తనతో మాట్లాడు. వద్దు, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఈ డిఎన్ఏ బ్లూ ప్రింట్ సరే. సహాయంతో అసాధ్యం అనుకున్న పనిని మేము మొదలుపెట్టాం. అవును, చిరాగ్గా ఉన్నాయి. అవంటే నాకు చాలా ఇష్టం. అవును, నాకు కూడా. మన వ్యాధులన్నీ మాయమవుతాయి. నీకు తెలుసా, సాలిపురుగులు పరిసరాలకు తగినట్టు వాటి ఒంటి రంగును మార్చుకోగలవు. మీద ఆ పరిశోధన చేస్తాం. నిజంగానా? ఏమన్నా సందేహం? అవును, అది రక్షణకు తగిన ఏర్పాటు. మేము సంయోగ బదిలీ అది సంగతి. కొత్త కోడ్ గల జెనోమ్ని తయారు చేస్తాం. మా దగ్గరున్న ఈ 3 సాలెపురుగుల జన్యు వివరాలతో 15 జన్యుపరంగా అభివృద్ధి చెందిన సాలెపురుగుల్ని సృష్టించాం. ఇక్కడ 14 ఉన్నాయిగా. ఏమిటన్నావు నువ్వు? ఒకటి కనబట్టం లేదు. అవును, ఓ, ఆ ఒక్కదాని మీద పరిశోధన జరుగుతుందనుకుంటాను. చూడు, నాకు తెలిసి ఇక్కడున్న ఈ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఈస్టర్న్ సీబోర్డ్లో కల్లా ఎంతో పెద్దది. ఆవిడ వివరిస్తున్నంతసేపు నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు. వినడం ఎలాగో నేర్పిస్తాను రా. నువ్వు ఇంతవరకు చదివిన కాన్వెంట్ స్కూల్లో పద్ధతులు ఏమిటో తెలియవు కానీ ఈ పబ్లిక్ స్కూల్లో నీ ఆటలు సాగు హ్యారీ. పదండి, అటు పదండి. హే, నేను ఫోటో తీయచ్చా? వాటిని చూస్తున్నట్టుగా కావాలి. తీసుకో. థ్యాంక్స్. సరే, ఇక్కడ నుంచోమంటావా? దీని దగ్గరేగా. అక్కడి నుంచి ఉంటే చాలు. నన్ను మరీ అసహ్యంగా తీకు. అది నిన్ను పుట్టించడం వల్ల కూడా కాదు. ఓ సుభాష్, బాగుందా? చాలా. కదలుకో. ఏయ్ మేరీ, వెళ్దాం రా. ఇదిగో, థ్యాంక్స్. ఏం చేస్తున్నారు అక్కడ? పదండి.